వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ముందుగా పచ్చెనగపప్పు ఒక 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. మనం అల్లం తీసుకొని అల్లం కొంచెం దంచుకోవాలి. దంచుకున్న అల్లాన్ని ముందు మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం పప్పు కూడా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం పప్పు కనిపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పిండిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక క్లాత్ అయినా ఒక కవర్ అయినా తీసుకొని కొన్ని వాటర్ కూడా పక్కన పెట్టుకొని కొంచెం ఆ క్లాత్ని వాటర్తో తడుపుకుంటూ మనం వడ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనం అలానే అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే ఆయిల్ అనేది పైన పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆయిల్లో వదులుకోవాలి. మనం అన్నీ వేసేసి వెంటనే మనం గరిట పెట్టి రివర్స్ చేసుకోకూడదు. అది ఒక 3 మినిట్స్ అలా ఆయిల్లో వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం రివర్స్ చేసుకోవాలి మసాలా వడలు, లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం అవి మాడిపోకుండా అప్పుడప్పుడు అవి తిప్పుకుంటూ మంచి కలర్ చేంజ్ అయ్యేలాగా, ఇలా కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మసాలా వడలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి రెడ్ చట్నీతో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాన్వితా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.